హలో ఫ్రెండ్స్, నా పేరు నూరుల్లా. మీ అందరికీ హిందీ సార్లో స్వాగతం. ఈరోజు నేను రాయలసీమ యూనివర్సిటీ హిందీ సిలబస్ సెకండ్ సెమ్ తీసుకొచ్చాను. ఈ సిలబస్లో ఏమేమి ఉన్నాయి లెసన్స్, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెమిస్టర్ 2లో వచ్చేసి మీకు ఫస్ట్ యూనిట్లో వచ్చేసి ప్రాచీన్ కవిత ఉంటుంది. కబీర్ దాస్ కే దోహే, సురదాస్ కా బాల్వర్ణ్, తులసీదాస్ కే దేహో. యూనిట్ 3లో ఆధునిక కవిత ఉంటుంది. అంటే మాతృభాష భరతేంద్ర హరిశ్చంద్ర రాసింది దోహే, అది కూడా. భిక్షుక్ సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా, మాదాభ్రూన్ రజనీ తిలక్ రాస్తున్నారు. యూనిట్ 3 వచ్చేసి సామాన్య నిబంధన్ అంటే ఎస్ఏ ఉంటుంది. विद्यार्थी और अनुशासन, विश्व भाषा के रूप में हिंदी, पर्यावरण और प्रदूषण. యూనిట్ 4లో ప్రయోజన మూలక్ హిందీ పరిచయ్ అంటే మన లేఖలు ఉంటాయి. దీనిలో లేఖలు ఎలా రాయాలనేది. సర్కారీ పత్ర పరిభాష, పత్రికా నమూనా, పరిపత్ర మెమోరండం, జ్ఞాపన్, ఆది సూచన. అంటే పరిపత్ర అంటే మెమోరండం, జ్ఞాపన్ వచ్చేసి సర్కులర్ ఉంటుంది. ఆది సూచన అంటే మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. యూనిట్ 5లో అనువాద్ అంగ్రేజీ సే హిందీ, తెలుగు సే అంగ్రేజీ సే హిందీ అంటే ఇంగ్లీష్ నుండి హిందీలో రాయాలా, లేకుంటే తెలుగు నుంచి హిందీలో రాయాలా. లాస్ట్ వచ్చేసి సంక్షేపణ అంటే ఒక ఎస్సే ఇస్తాడు, దానికి మనము సంక్షేపణ అంటే దాన్ని మనం చిన్న చేసి రాయాలా. కాబట్టి ఈ విధంగా మనకి సిలబస్ ఉంటుంది. టుమారో నేను మీకు క్వశ్చన్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్లు ఏ విధంగా వస్తాయనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.